ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మా హృదయపూర్వక వందనాలు. నేను ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు తనను నమ్ముకున్న వారికి ఒక గొప్ప వాగ్దానము, నిరీక్షణ మరియు భరోసా ఇస్తున్నారు. ఆయనను నిజమైన హృదయంతో ఎవరైతే ఆరాధిస్తారో ప్రతి స్థలములోనూ ఆయన సన్నిధి వారిని వెంటాడుతుంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైన స్థలానికి మాత్రమే పరిమితం కాదు. ఎవరైతే మారుమనసుతో పాప క్షమాపణ పొంది ఆయనను నమ్ముకొని బాప్తిస్మము తీసుకుంటారో ఆయన పరిశుద్ధాత్మ రూపంలో వారి హృదయంలోకి వచ్చి వారి హృదయాన్ని ఆయన ఆలయముగా మలచుకొని వారి హృదయంలో ఉండి వారి పాత అలవాట్లను, వారి పాత జీవితాన్ని మార్చివేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించి వారిని ప్రతినిత్యం కాపాడుతూ, నడిపిస్తూ, కృప చూపిస్తూ ఒకానొక దినం ఈ లోకంలో వారి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుడు వారి ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్తాడని క్రైస్తవ విశ్వాసం. మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనను కోరుకుంటే ఆయన మన దగ్గరకు వచ్చి మనలను రక్షించి శాంతి, సమాధానము, సంతోషాన్ని ఇస్తాడు. దేవుని సన్నిధి మన హృదయానికి సంబంధించినది, స్థలానికి సంబంధించినది కాదు. మనం ఆయనను ఆహ్వానిస్తే ఆయన తప్పకుండా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ నామానికే మహిమా ప్రభావములు కలుగునుగాక. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవా, మీకే స్తుతి. అబద్ధమాడుటకు నేను నరుడను కాదు అని పలికిన దేవా, మీకు స్తోత్రం. ఆకాశమును, భూమిని, సమస్తమును మాటచేత సృష్టించి నడిపించుచున్న తండ్రి, మీకు వందనాలు. ఇప్పటివరకు నన్ను కాచి కాపాడిన దేవా, మీకు స్తోత్రం. నేను ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని ఈ దిన వాగ్దానము ద్వారా నాతో మాట్లాడి ధైర్యపరిచిన దేవా, మీకు స్తోత్రం. ఈ దిన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చుము దేవా, మీకు స్తోత్రం. ఈ ప్రార్థనంతయు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. మీ ప్రార్థనా విన్నపాలను 7090734581 సెల్ నంబర్కు వాట్సాప్ చేయండి.